మంచి పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. వేపితే మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్లో మనం బాగు చేసి పెట్టుకున్న మరి మెంతికూర, తర్వాత టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు అన్నీ వేసి మూత పెట్టేసి ఒక 2 లేదా 3 విజిల్లు వచ్చేంత వరకు ఏమీ ముట్టుకోకండి. ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత చూడండి అలా మెత్తగా అయిపోతుంది. కొద్దిగా కారం వేసేసి శుభ్రంగా కలిపేయండి. కలిపేసుకొని మనం ఏం చేస్తామంటే శుభ్రం కలిపేసుకొని కొత్తిమీర అవన్నీ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసి తాలింపు పెట్టేసుకోవడమే. ఈ తాలింపు మనకి తెలిసిందేముంది, అంతా మీకు తెలిసిందే. నూనె వేసుకుంటాం, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత అవన్నీ వేసి తాలింపు తీసుకొచ్చి ఇందులో కలిపేసుకుంటే మరి ఉంటుందండి ఈ మెంతి పెసరపప్పు కర్రీ. చాలా బాగుంటుందండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారండి. అస్సలు వదిలిపెట్టరు. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ మెంతికూర.